జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి లాభస్థానంలో రాహు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దానికోసమై మీరు శివుణ్ణి ఆరాధించండి, శివుడికి అభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. శివుడు బోలాశంకరుడు. శివుడుకి అన్ని గ్రహాలు ఆధీనంలో ఉంటాయి కాబట్టి మీరు శివుణ్ణి పూజిస్తే కనుక ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి, ధన లాభం ఉన్నది. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేష రాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు నీచపడ్డాడు. కన్యా రాశిలో శుక్రుడు నీచపడతాడు. దాని మూలం కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఏదో విధంగా ధనం రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటది వారం అనేది. పంచమాధిపతి అయిన సూర్యుడు 7వ స్థానం నీచపడ్డాడు. లవర్స్ కి కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉంటారు. ఈ వారంలో కాల భైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు నీచపడ్డాడు. 6వ స్థానంలో శుక్రుడు నీచపడ్డాడు. దీని మూలంగా అష్టమాధిపతి 7వ స్థానంలో ఉన్నారు. సో దీని మూలంగా మీకు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. గటి సమస్యలు, బీపీకి సంబంధించిన సమస్యలు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7మాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానం నీచబడి శని దృష్టి ఉన్నది. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. కెరియర్ పరంగా, వృత్తి పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. గురుగారు కర్కాటక రాశిలోకి రావటం మూలంగా 7వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తున్నారు. దాని మూలం కెరియర్ పరంగా ఈ వారం నుంచి మీకు మంచి టైం స్టార్ట్ అయింది. చాలా బాగుంటది ఈ వారం నుంచి. ఇక్కడ 12వ స్థానంలో శని ఉన్నారు. ఎలినాటి శని ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనివారం పూట శనికి తైలాభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. గురువు గారి దృష్టి శని మీద ఉన్నది కాబట్టి కొంచెం ఏలినాటి శని అనేది తగ్గటం జరుగుతుంది. గురువు గారు మంచి దృష్టి ఉన్నది కాబట్టి. సో మేషరాశి వారికి శివుడికి ఆరాధన చేయండి. ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ like, share and subscribe my channel.